Hi, I am Krishna Prasad Gangaraju. Now I am going to explain second question in 7.1 exercise. Find the distance between 2 points 0, 0 and 36, 15. So we have to find the distance between these 2 points. This question is also similar to previous question. So the 2 points are 0, 0 and 36, 15. So formula: distance between 2 points is equal to root of x2 minus x1 whole square y2 minus y1 whole square. ఇక్కడ ఫస్ట్ పాయింట్ దిస్ వన్ x1 y1, సెకండ్ పాయింట్ x2 y2. దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 అంటే 36 మైనస్ x1 అంటే 0 హోల్ స్క్వేర్, y2 అంటే 15 మైనస్ 0 హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ జీరోకి వాల్యూ లేదు, 36 మైనస్ 0 అంటే 36. కాబట్టి 36 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్, 36 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్. 36కి స్క్వేర్ ఎంత వస్తుంది? 36 ఇంటూ 36, 6 6 ఆర్ 36, 6 3 ఆర్ 18, 2 1 6, 3 6 ఆర్ 18, 1 3 3 are 9, 10. So 6 9 2 1, 1296. Root of 1296, 15 square means 225. 225, 1 2 5 15 21. 1521కి స్క్వేర్ రూట్ వాల్యూ ఉందేమో చూద్దాం. సో రెండు విధాలు చేయొచ్చు. 1521కి ఫ్యాక్టర్స్ 3 టేబుల్, 3 5s, ఇక్కడ 4 0, 3 7s. నౌ విచ్ టేబుల్ విల్ గో? 3 టేబుల్, 3 2s are, yes, 3 టేబుల్, 3 1s are 3, balance 2, 0, 20, 3 6 are 18, 2 balance, 3 9s are 27. Now 7th table, 7 2s are 14, కుదరదు. నెక్స్ట్ 13, 13s are 169, 13 1s are 13, బ్యాలెన్స్ 13 1s are 13, 6లో 3 పోతే 3, 9 39, 13 3s are 39. సో 3 ఇంటూ 3 ఇంటూ 13 ఇంటూ 13. సో ఈ రెండు యాడ్ చేసి ఎంత వచ్చింది? 1521. దాన్ని ఏ విధంగా చేయొచ్చు? 3 ఇంటూ 3 ఇంటూ 13 ఇంటూ 13. అప్పుడు దీని ఆన్సర్ ఎంత వస్తుంది? ఇప్పుడు 2 3లు ఉన్నాయి, స్క్వేర్ రూట్ అయితే ఒక 3 బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది రాయాల్సిన అవసరం లేదు. సో ఒక 3 బయటకు వస్తుంది, 2 13లు ఉన్నాయి, ఒక 13. సో 3 ఇంటూ 13, 3 అంటే 39. సో యూనిట్స్. Therefore distance between 0, 0 and 36, 15 is 39 units. 39 units. So this is the second question. So third question,
వెరిఫై వెదర్ ది పాయింట్స్ 1,5, 2,3 అండ్ -2, -1 ఆర్ కొలినియర్ పాయింట్స్ ఆర్ నాట్. ఇవి కొలినియర్ పాయింట్స్ అవునా కాదా అని అడుగుతున్నారు. అసలు కొలినియర్ అంటే మీనింగ్ ఏంటి? ది మీనింగ్ ఆఫ్ కొలినియర్ ఏంటంటే ఈ 3 పాయింట్లు ఒకే లైన్ మీద ఉంటే అప్పుడు ఆ పాయింట్స్ని కొలినియర్ పాయింట్స్ అంటారు. అంటే ఇది ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఉందనుకుందాం, సెకండ్ పాయింట్ ఇక్కడ, థర్డ్ పాయింట్ ఇక్కడ. ఈ జాయిన్ చేస్తే కరెక్ట్గా స్ట్రైట్ లైన్ వస్తే అప్పుడు వీటిని కొలినియర్ పాయింట్స్ అంటారు. అంటే ట్రయాంగిల్ ఫామ్ కాకపోతే, అంటే 2 పాయింట్స్ ఇక్కడ ఉండి థర్డ్ పాయింట్ ఇక్కడ ఉందనుకోండి, మనకి ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అట్లా కాకుండా 3 పాయింట్స్ ఒకే లైన్ మీద కనుక ఉంటే ట్రయాంగిల్ ఫామ్ కాదు. ట్రయాంగిల్ ఫామ్ కాకపోతే ఒకే లైన్ మీద ఉన్న పాయింట్స్ని కొలినియర్ పాయింట్స్ అంటారు. సో దట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ కొలినియర్. ఇఫ్ ది పాయింట్స్ లై ఆన్ ఏ సేమ్ లైన్ దెన్ ది పాయింట్స్ ఆర్ కాల్డ్ కొలినియర్ పాయింట్స్. సో ఇది కొలినియర్ పాయింట్స్కి డెఫినేషన్. సో దీన్ని మనం ఈ విధంగా చెప్తున్నాం. ఈ ఫస్ట్ పాయింట్ని ఏ అనుకుందాం, సెకండ్ పాయింట్ని బి అనుకుందాం, థర్డ్ పాయింట్ సి అనుకుందాం. కరెక్ట్గా మనకు తెలియదు. గ్రాఫ్ గీస్తే కరెక్ట్ తెలిసిపోతుంది మనకి. మనం గ్రాఫ్ గీయట్లా, బై యూజింగ్ ఫార్ములాస్ చేస్తున్నాం. ఒక ఐడియా కోసంగా ఇలా రాసుకుంటున్నాం పాయింట్స్ని. ఓకేనా? సో లెట్ ది 3 పాయింట్స్ ఆర్ A 1,5, B 2,3 అండ్ C -2, -1. ఇప్పుడు ఒకే లైన్ మీద ఉన్నాయని మనం ఎట్లా చెప్తాము? ఎట్లా చెప్పచ్చు అంటే దీనికి 2-3 మెథడ్స్లో చెప్పచ్చు. ఒక మెథడ్ ఏంటంటే ఏబీ వాల్యూ కనిపెడతాం, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, బీసీ వాల్యూ కనిపెడతాం, ఏసీ వాల్యూ కనిపెడతాం. ఇందులో ఎనీ 2 యాడ్ చేస్తే థర్డ్ దానికి ఈక్వల్గా అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబీసీ అన్నాను, ఏబీ ఫైండ్ చేయండి, బీసీ కనుక్కోండి, ఈ ఏబీ బీసీ యాడ్ చేయండి, ఒక ఆన్సర్ వస్తుంది. అది గ్యారంటీగా ఏసీ అయి తీరాలి. అంటే పెద్ద ఆన్సర్ ఏదైతే ఉంటుందో అట్లా ఈక్వల్గా ఉంటే అప్పుడు ఆ 3 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉన్నట్టే మీనింగ్. ఒకే లైన్ మీద ఉంటాయంటే అర్థం ఏంటి? కొలినియర్ పాయింట్స్ అని అర్థం. ఓకే, అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4 అనుకుందాం, ఇది 3 అనుకుందాం. ఓవరాల్గా ఎంత ఉండాలి? 7 ఉండాలి. 4 + 3 యాడ్ చేస్తే 7 వస్తుంది కాబట్టి. సో ఓవరాల్గా 7 ఉంది, ఇది 4, 3 ఉంటే గ్యారంటీగా ఈ 3 పాయింట్స్ కొలినియర్ పాయింట్సే. ఈ డిస్టెన్స్ 4 వచ్చింది, ఈ డిస్టెన్స్ 3 వచ్చింది, 2 యాడ్ చేశాను 7. నేను ఏసీకి మధ్య డిస్టెన్స్ కనిపెట్టాను, అది కూడా 7 వచ్చింది. ఈ 7 = ఈ 7 ఈక్వల్ అయింది కాబట్టి అవి కొలినియర్ పాయింట్స్ అని చెప్పచ్చు. ఇదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా చేస్తాం. సో ఫస్ట్ ఏం చేస్తాను, ఏబీ మధ్య డిస్టెన్స్ కనిపెడతాను, బీసీ మధ్య డిస్టెన్స్ కనిపెడతాను, ఏసీ మధ్య డిస్టెన్స్ కనిపెడతాను. చిన్న వాల్యూస్ రెండింటిని యాడ్ చేస్తాను, అది పెద్దానికి సరిపోతే దెన్ వీ సే దట్ దీస్ 3 పాయింట్స్ ఆర్ ఇన్ స్ట్రైట్ లైన్. దట్ మీన్స్ దీస్ ఆర్ కొలినియర్ పాయింట్స్ అని చెప్తాం. సో 3 పాయింట్స్ రాసుకున్నాను, ఫార్ములా వేస్తున్నా. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఏంటా ఫార్ములా? రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా. సో ఫస్ట్ ఏబీ వాల్యూ అనుకున్నాం కదా, ఏబీ రాస్తున్నాను. రూట్ ఆఫ్ ఏ అంటే ఇది, బి అంటే ఇది. సో దీనికి x1 y1 x2 y2. ఓకేనా? x2 అంటే 2 - 1 హోల్ స్క్వేర్ 3 - 5 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు +2 - 1 అంటే 1 స్క్వేర్ +3 - 5 అంటే -2 స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1, ఈవెన్ నెంబర్ మైనస్ ప్లస్ అవుతుంది 4 √5. సో ఏబీ వాల్యూ √5 యూనిట్స్.
1 అని రాసుకుందాం. నెక్స్ట్ బీసీ రూట్ ఆఫ్ బి అంటే 2, 3, సి అంటే -2, -1, దీనికేమో x1 y1 x2 y2. సో రూట్ ఆఫ్ x2 అంటే -2 మైనస్ x1 అంటే 2. తెలుసు కదా ఫార్ములా, x2 - x1 హోల్ స్క్వేర్. x2 అంటే -2 మైనస్ సింబల్, x1 అంటే 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే -1 మైనస్ y1 అంటే 3 హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ -2 -4 హోల్ స్క్వేర్ -4 హోల్ స్క్వేర్. సో నెక్స్ట్ స్టెప్లో బీసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఈవెన్ నెంబర్ మైనస్ ప్లస్ అవుతుంది, 4 స్క్వేర్ అంటే 16, ఇక్కడ కూడా 16. దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 32 యూనిట్స్. రూట్ 32ని 16 × 2 అని రాసుకోవచ్చు. చూద్దాం, అవసరమైతే రాద్దాం. నెక్స్ట్ ఏముంది, ఏసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏసీ పాయింట్స్. ఏ అంటే ఎంత, 1, 5, సి అంటే -2 -1. సో x1 y1 x2 y2. రూట్ ఆఫ్ ఫార్ములాలో ఫస్ట్ x2 ఉంది, x2 అంటే -2 మైనస్ సింబల్, x1 అంటే 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే -1 మైనస్ సింబల్, y1 అంటే 5 హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు -3 స్క్వేర్ -6 స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 9 + 36, 6 స్క్వేర్ అంటే 36. దట్ ఈజ్ ఈక్వల్ టు 45. ఏసీ వాల్యూ 45 యూనిట్స్ వచ్చింది. ఇప్పుడు ఏ రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది, ఇప్పుడు ఇక్కడ దీన్ని 45ని రూట్ 9 × 5 అని రాసుకోవచ్చు. 45 ఎట్లా రాయొచ్చు, రూట్ ఆఫ్ 9 × 5, 9 × 5 = 45. 9కి స్క్వేర్ రూట్ ఉంది, 3√5 యూనిట్స్. అదేవిధంగా బీసీని కూడా మనం ఏం రాసుకోవచ్చు, 32 ఉంది కదా, రూట్ 16 × 2 అని రాసుకోవచ్చు. 16కి స్క్వేర్ రూట్ 4√3 అని వస్తుంది. సో ఇక్కడ 4√3 ఉంది, ఇక్కడేమో 3√5 ఉంది, ఇక్కడేమో √5 ఉంది. ఇప్పుడు యాడ్ చేయాలంటే ఇక్కడేమో 3√5 ఉంది, ఇక్కడేమో 4√3 ఉంది, ఇక్కడేమో √5 ఉంది. సో √5ను 3√5ని యాడ్ చేస్తే 4√5 వస్తుంది, కానీ ఇక్కడ 4√3 ఉంది. కాబట్టి ఈ రెండు యాడ్ చేస్తే థర్డ్ది రావట్లేదు. కాబట్టి ఈ పాయింట్స్ కొలీనియర్ పాయింట్స్ కాదు. ఇక్కడ దీని ఎదురుగుండా 3 అందాం, ఆల్రెడీ 1 ఉంది, దీనికి 2. ఇప్పుడు ఏమేమి యాడ్ చేయొచ్చు, √5 ఉంది, ఇక్కడ √5 ఉంది. యాడింగ్ 1 and 3, 1, 3 యాడ్ చేద్దాం. 1లోనేమో లెఫ్ట్ సైడ్ ఏముంది, ఏబి ప్లస్ ఇక్కడేంటి ఏసీ. యాడ్ చేస్తే ఇక్కడేమో √5, ఇక్కడేమో ప్లస్ 3√5, √5 + 3√5, 4√5 యూనిట్స్ వచ్చింది. 4√5 యూనిట్స్.
కానీ ఇది బీసీ అంత 4√3 డిఫరెంట్గా ఉంది కదా. సో ఏబి ప్లస్ ఏసీ నాట్ ఈక్వల్ టు బీసీ, బీసీకి ఈక్వల్గా లేదు కాబట్టి ఇప్పుడు ఈ పాయింట్స్ ఏమంటాం, కొలీనియర్ పాయింట్స్ కాదు, ఒకే లైన్ మీద లేవు. ఒకే లైన్ మీద ఉంటే గ్యారెంటీగా ఈక్వల్గా వచ్చి తీరాలి, ఈక్వల్గా రాలేదంటే ఒకే లైన్ మీద లేవు. కాబట్టి ఏం చేస్తాం, దేర్ఫోర్ దీస్ పాయింట్స్ ఆర్ నాట్ కొలీనియర్ పాయింట్స్. దీస్ పాయింట్స్ ఆర్ నాట్ కొలీనియర్ పాయింట్స్. సో ఇది మనకి సెకండ్ థర్డ్ క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. ఓకేనా, సెకండ్ థర్డ్ క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. డౌట్స్ ఉంటే కామెంట్ రాయండి. కొలీనియర్ పాయింట్స్ అంటే డెఫినేషన్ ఇంకోసారి చెప్తున్నాను, ఒకే లైన్ మీద ఉండే పాయింట్స్ కొలీనియర్ పాయింట్స్ అంటారు. సో ఒక వే ఇది ప్రూవ్ చేసేది. ఇంకొక 2 మెథడ్స్ ఉన్నాయి, అది మనం తర్వాత చెప్పుకుంటాం. ఏంటి ఎట్లా ప్రూవ్ చేస్తామంటే, మూడింటికి డిస్టెన్స్ కడతాము, ఏబి బీసీ సిఏ, స్మాల్ 2 యాడ్ చేస్తాం, అది బిగ్ పెద్దానికి సరిపోతే అవి కొలీనియర్ పాయింట్స్. ఈక్వల్గా రాకపోతే దోస్ ఆర్ నాట్ కొలీనియర్ పాయింట్స్. ఇక్కడ ఈక్వల్గా రాలేదు. నేను ఇది రఫ్గా ఊరిని ఒక ఐడియా కోసం వేసుకున్నా. ఇప్పుడు ఏసీ వాల్యూ స్మాల్ వాల్యూ వచ్చింది, మన బిగ్ వాల్యూ రాలా. ఇది రఫ్ ఐడియా కోసం, అందుకని లెట్ అన్నాం, గ్యారంటీ లేదు. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.